ఓం శాంతి. విసిడి నంబర్ 962, ఫరూఖాబాద్, ఉత్తరప్రదేశ్. మురళీ తారీఖ్ 23/5/1968. వ్యాఖ్యా తారీఖ్ 14/7/2008. वो सब होते हैं झूठे मेले, అవన్నీ అసత్యపు మేళాలవుతాయి. उनमें होते हैं मेले, దానిలోని మైలాగా అవుతారు. क्योंकि नदियां ढेर सारा कचरा में उन मेलों में बहा के लाती हैं। ఆ మేళాలలోని నదులు చాలా చెత్తని తీసుకుని ప్రవహిస్తాయి. ये है ज्ञान सागर, వీరయ్యారు జ్ఞానసాగరుడు, बाप और आत्माओं का मेला। తండ్రి మరియు పిల్లల యొక్క మేళ. और इस मेले में बच्चे तो बहुत ही रमणीक होने चाहिए, మరియు ఆ మేళాలో పిల్లలైతే చాలా రమణీయకమై ఉండాలి. क्योंकि देवताएं होते हैं रमणीक। ఎందుకంటే దేవతలు రమణీయకమై ఉంటారు. परंतु ये है बड़ी राजधानी। కానీ ఇది పెద్ద రాజధాని అయ్యింది. इस मेले में सभी एक रस नहीं हो सकते। ఈ మేళాలోని అందరూ ఏకరసమై ఉండలేరు. फिर भी అయినా कैसे కూడా कैसे रमणीक ఎలాంటి है ఎలాంటి जरूर। రమణీయకమైన వారు ఉన్నారు తప్పకుండా. और रमणीक कौन है? మరియు రమణీయకం ఎవరయ్యారు? जिनको खुशी है और उनमें दैवी गुण है। ఎవరిలో అయితే ఖుషి మరియు దైవీ గుణాలు ఉంటాయో. ये राधे कृष्ण रमणीक है ना, ఈ రాధాకృష్ణులు రమణీయకమయ్యారు కదా, उनमें कितनी कशिश है। వారిలో ఎంత ఆకర్షణ అనేది ఉంది. देवताओं में कशिश होती है। దేవతలలోని ఆకర్షణ ఉంటుంది. क्यों कशिश होती है? ఎందుకు ఆకర్షణ ఉంటుంది? क्योंकि उनकी आत्मा और शरीर दोनों पवित्र हैं, ఎందుకంటే వారి యొక్క ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రమైనవి అయ్యాయి. इसलिए कशिश करते हैं। అందువలనే ఆకర్షిస్తారు. चरणों में गिरने की, పాదాల ఎదురుగా పాదాల దగ్గర పడేందుకు. सन्यासी देवताओं के आगे झुकते हैं, సన్యాసీలు దేవతల ఎదురుగా వంగుతారు. परंतु कोई कोई घमंडी भी होते हैं। కానీ కొంతమంది గర్విష్ఠులు కూడా ఉంటారు. जैसे शंकराचार्य है, ఏ విధంగా శంకరాచార్యుడు ఉన్నారు. घमंडी है परंतु झुकता है। గర్విష్ఠ అయ్యాడు కానీ వంగుతాడు. प्योरिटी ప్యూరిటీ इम्प्योरिटी को झुकाती है। ఇంప్యూరిటీని వంచుతుంది. आखिरी सन्यासियों का లాస్ట్ కి సన్యాసీలు शंकराचार्य का जन्म तो अपवित्रता से होता है, మరియు శంకరాచార్యుని యొక్క జన్మ అయితే అపవిత్రత ద్వారానే జరుగుతుంది కదా. देवताओं का जन्म तो अपवित्रता से नहीं होता। దేవతల యొక్క జన్మ అపవిత్రత ద్వారా జరగదు. शंकराचार्य भी शिव के आगे और देवताओं के आगे, శంకరాచార్యుడు కూడా శివుడి ఎదురుగా దేవతల उनके ఎదురుగా चित्रों के आगे झुकते हैं। వారి చిత్రాల ఎదురుగా వంగుతారు. क्योंकि बाप और दादा के बनाए हुए रमणीक चित्र हैं। ఎందుకంటే తండ్రి మరియు దాదా తయారు చేసినటువంటి రమణీయకమైన చిత్రాలయ్యాయి. जिनमें पवित्रता की कशिश अभी तक चल रही है। వారిలోని పవిత్రత యొక్క ఆకర్షణ ఇప్పటి వరకు నడుస్తుంది. कब रमणीक बनाया था? ఎప్పుడు రమణీయకంగా తయారు చేయడం జరిగింది? संगम युग में रमणीक बनाया था। సంగమ आत्मा को। యుగంలోని ఆత్మని రమణీయకంగా తయారు చేయడం జరిగింది.
और सतयुग में आत्मा और शरीर दोनों ही रमणीक थे। సత్యుగంలోని మరియు ఆత్మ మరియు శరీరం రెండు రమణీయకంగా ఉండేవి. अभी जितनी कशिश इन देवताओं में है ఇప్పుడు ఎంతైతే ఆకర్షణ ఈ उतनी దేవతలలో तुम्हारे ఉందో में भी होनी चाहिए। అంత మీలోని కూడా ఉండాలి. परंतु तुम्हारी आत्मा अभी है पुरुषार्थी। కానీ ఇప్పుడు మీ ఆత్మ అయ్యింది పురుషార్థి. और शरीर तो अपवित्र ही है। మరియు శరీరం అయితే అపవిత్రమే అయ్యింది. जो समझते हो हम लक्ष्मी नारायण बनेंगे, మీరు అర్థం చేసుకుంటారు మేము లక్ష్మీనారాయణలుగా అవుతాము అని. तो उनको बुद्धि में आना चाहिए అయితే వారి బుద్ధిలోని రావాలి कि हमारी ये कशिश अविनाशी बन जानी है। ఏమనంటే మా ఈ యొక్క ఆకర్షణ అనేది అవినాశిగా అయిపోవాలి అని. और वो कशिश यहाँ ही होगी। మరియు ఆ ఆకర్షణ ఇక్కడే అవుతుంది. अनुभव करेंगे कि अनायास ही खींचे चले आते हैं। అనుభవం చేసుకుంటారు అప్రయత్నంగానే ఆకర్షితమవుతూ ఉంటారు. क्योंकि आत्मा पवित्र हो जाती है। ఎందుకంటే ఆత్మ పవిత్రమైపోతుంది. ये कशिश ఈ ఆకర్షణ उनमें रहती है ఎవరిలో ఉంటుందంటే जो याद की यात्रा में रहते हैं। ఎవరైతే యాది యొక్క యాత్రలోని ఉంటారో. याद में प्योरिटी समाई हुई है। యాదులోని పవిత్రత అనేది ఇమిడి ఉంటుంది. आखिरी में है किसकी याद? లాస్ట్కి ఎవరి స్మృతి అయ్యింది? एक ऊंचे ऊंचे बर प्योर बाप की याद। ఒక్క ఉన్నతోన్నతుడైన ఎవర్ ప్యూర్ యొక్క యాద్. उस बाप की एवर प्योरिटी की कशिश आती है। ఆ తండ్రి యొక్క ఎవర్ ప్యూర్ యొక్క ఆకర్షణ అనేది వస్తుంది. याद में भी कितनी कशिश भरी हुई है। యాదులోని కూడా ఎంత ఆకర్షణ అనేది నిండి ఉంటుంది. अभी तुमको मालूम हुआ है, ఇప్పుడు మీకు తెలిసింది, तुम जानते हो మీకు తెలుసు इन लक्ष्मी नारायण ने जो ये राजाई पाई है ఈ లక్ష్మీనారాయణలే ఈ రాజాయిని పొందారు అని. जरूर राजयोग बल से पाई है। తప్పకుండా రాజయోగం యొక్క బలం ద్వారా పొందారు. तुम यहाँ आए हो राजयोग बल से మీరు రాజయోగం యొక్క బలం ద్వారా ఇక్కడికి వచ్చారు उच्च पद पाने के लिए। ఉన్నతమైన పదవిని పొందడం కోసం. तुमको बाप बैठ करके राजयोग सिखाते हैं। మీకు తండ్రి కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. ये बाप भी है, వీరు తండ్రి కూడా అయ్యారు, टीचर भी है और టీచర్ साथ కూడా ले जाने అయ్యారు, वाला सद्गुरु మరియు भी है। తోడులో తీసుకువెళ్ళేటటువంటి సద్గురువు కూడా అయ్యారు. तीनों इकट्ठा है। ముగ్గురు కలిపి ఉన్నారు. इसलिए बच्चों को सदैव हर्षित मुख रहना चाहिए। అందువల్లనే పిల్లలకి సదైవం హర్షితముఖంగా ఉండాలి. और सदैव हर्षित मुख रहेंगे तब మరియు సదైవం హర్షితముఖంగా ఎప్పుడు ఉంటారంటే जब अलफ और बे की याद रहेगी। ఎప్పుడైతే అలఫ్ మరియు బే యొక్క స్మృతి ఉంటుందో. साथ साथ बहुत रमणीक भी बनेंगी। మరియు తోడులోని చాలా రమణీయకంగా కూడా అవుతారు. ये भी जानते हो ఇది కూడా తెలుసు
कि यहाँ रमणीक बनेंगे तो भविष्य में भी रमणीक बनेंगे। ఇక్కడ రమణీయకంగా అయినట్లయితే భవిష్యత్తులోని కూడా రమణీయకంగా అవుతారు. यहाँ की कमाई सच्ची कमाई है। ఇక్కడ సత్యమైన సంపాదన అయ్యింది. बाबा ఇక్కడి యొక్క సంపాదన సత్యమైన సంపాదన అయ్యింది మరియు సత్యమైన బాబా सच्ची कमाई करा रहे हैं। సత్యమైన సంపాదనని చేయిస్తున్నారు. ये सच्ची कमाई ఈ సత్యమైన సంపాదన रमणीक बनेंगे। यहाँ की कमाई सच्ची कमाई है। ఇక్కడ సంపాదన సత్యమైన సంపాదన అయ్యింది. और सच्चा बाबा सच्ची कमाई करा रहे हैं। మరియు సత్యమైన బాబా సత్యమైన సంపాదనని చేయిస్తున్నారు. ये सच्ची कमाई ఈ సత్యమైన సంపాదన तुम्हारे साथ चलने वाली है। మీతోని వెళ్ళేది అవుతుంది. ये कोई अल्पकालिक की कमाई नहीं है। ఇది అల్పకాలికమైన సంపాదన కాదు. 21 जन्मों तक अविनाशी कमाई साथ चलेगी। 21 జన్మల యొక్క అవినాశి సంపాదన అనేది తోడులోని వెళ్తుంది. भक्ति मार्ग में होती है अल्पकालिक की कमाई। భక్తి మార్గంలో అల్పకాలికమైన సంపాదన అవుతుంది. उसे अविनाशी कमाई नहीं कहेंगे। దానిని అవినాశి సంపాదన అని అనడం జరగదు. फिर भी అయినా కూడా बच्चों को इस पढ़ाई में बहुत खबरदार रहना चाहिए। పిల్లలకి ఈ సంపాదనలోని ఈ చదువులోని చాలా జాగ్రత్తగా ఉండాలి. नहीं तो माया कोई न कोई रूप धारण करके पकड़ती रहती है। లేకుంటే మాయ ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటూ ఉంటుంది. अपनी नजरों में भी गिराई देगी। స్వయం యొక్క దృష్టిలోని కూడా పడేస్తుంది. समाज की नजरों में भी गिराई देगी। సమాజం యొక్క దృష్టిలోని కూడా పడేస్తుంది. बाबा की नजरों में भी गिराई देती है। బాబా యొక్క దృష్టిలోని కూడా పడేస్తుంది. तो बड़ा खबरदार रहना। అయితే విషయం జాగ్రత్తగా ఉండాలి. भले कोई बच्चा साधारण रूप में हो భలే ఏ పిల్లవాడైనా సాధారణమైన రూపంలో ఉన్నా కూడా तो भी बहुत अलर्ट रहे। అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. यहाँ तो पढ़ाने वाला ఇక్కడైతే చదివించేటటువంటి पढ़ने వారు वाले सभी साधारण है। మరియు చదివేవారు అందరూ సాధారణమైన వారు అయ్యారు. देखो हमारा मम्मा बाबा कितना साधारण है। చూడండి మన యొక్క మమ్మా బాబా ఎంత సాధారణమైన వారయ్యారో. तो हम भी साधारण ही रहेंगे। అయితే మనం కూడా సాధారణమైన వారమై ఉంటాము. क्योंकि इस समय हमारी राजाई नहीं है। ఎందుకంటే ఈ సమయంలో మన యొక్క రాజాయి అనేది లేదు. हमारा क्या है? మనది ఏమయ్యింది? हमारा वनवास है। మనది వనవాసం అయ్యింది. ये वनवास का भी रिवाज चला आता है ना। ఈ వనవాసం యొక్క రివాజ్ కూడా నడుస్తూ వస్తుంది కదా. बहुत मैला कपड़ा पहनते हैं। చాలా మైలా వస్త్రాలను వేసుకుంటారు. सगाई होती है, నిశ్చితార్థం జరుగుతుంది. उससे पहले साधारण कपड़े पहनाए जाते हैं। దానికి ముందు సాధారణమైన వస్త్రాలను వేసుకోవటం జరుగుతుంది. ये संगम युग का रिवाज चला आता है। ఇది సంగమ యుగం యొక్క రివాజు అనేది నడుస్తూ వస్తుంది. तेल आदि लगाते हैं और ब्राह्मणों द्वारा सगाई होती है। నూనె అది పెట్టుకుంటారు మరియు నిశ్చితార్థం బ్రాహ్మణుల ద్వారా జరుగుతుంది.
ये ज्ञान का मिक्स तेल है। ఇది జ్ఞానం యొక్క మిక్స్ తేల్ అయ్యింది, నూనె అయ్యింది, ఆయిల్. यहाँ भी ऐसे हैं। ఇక్కడ కూడా ఇటువంటి వారు ఉన్నారు. एक बाप से नहीं सुनेंगे। ఒక్క తండ్రి ద్వారా వినరు. मनमत और मनुष्य मत के आधार पर ज्ञान को मिक्स करते रहते। మన్మతం ఆధారంగా, మనుష్య మతం ఆధారంగా జ్ఞానాన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. यहाँ तुम्हारी सगाई भी ब्राह्मणों द्वारा होती है। ఇక్కడ మీ యొక్క నిశ్చితార్థం కూడా బ్రాహ్మణుల ద్వారా జరుగుతుంది. अभी तुमको जाना है ससुर घर विष्णु घर में। ఇప్పుడు మీకు అత్తారింటికి, విష్ణువు యొక్క ఇంటికి వెళ్ళాలి. तो उससे पहले कुछ भी देह का भान न रहे। దీనికి ముందు దేహభానం అనేది ఏమీ కూడా కొంచెం కూడా ఉండకూడదు. इसकी हल्की साड़ी दूसरे की अच्छी देखते हैं। ఎవరిదైనా కొంచెం చెడ్డ చీర మరి ఎవరిదైనా మంచి చీరని చూసినట్లయితే तो ख्याल होगा అప్పుడు ఆలోచన అనేది వస్తుంది. ये तो इनकी बहुत अच्छी साड़ी है, వీరిది ఇదైతే చాలా మంచి చీర అయ్యింది, हम भी क्यों न ऐसी पहने। మేము కూడా అటువంటి చీరని ఎందుకని కట్టుకోకూడదు. अरे అరే, ये तो तुम्हारा वनवास नहीं हुआ। ఇదైతే మీ వనవాసం అవ్వలేదు. तुम इस साधारण में रह करके इतना ज्ञान देते हो। మీరు ఈ సాధారణంలో ఉండి ఇంత జ్ఞానాన్ని ఇస్తారు. बल कपड़ा साफ करते हो, बर्तन साफ करते हो, భలే బట్టలు ఉతుకుతారు, భలే సామాన్లు తోముతారు. कोई को भी बाप का परिचय भी देते हो। ఎవరికైనా బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చినా కూడా तो उस समय तुम्हारा कितना नशा चढ़ जाता है। అప్పుడు మీకెంత నష అనేది ఎక్కిపోతుంది. मनुष्य बंडर खावेंगे। మనుషులు వండర్ అనిపిస్తుంది మనుష్యులకి. अरे అరే, ये कपड़े साफ करने वाली में, ఈ బట్టలు ఉతికే వారిలోని, बर्तन मांजने वाली में कितना ज्ञान भरा हुआ है। ఈ సామాన్లు తోమే వారిలోని ఎంత జ్ఞానం అనేది ఉంది. ये है तो राजयोग ना, गीता का ज्ञान है। అవ్వడానికి రాజయోగం అయ్యింది కదా, గీత జ్ఞానం అయ్యింది. और गीता है सर्वशास्त्र शिरोमणि। మరియు గీత అయ్యింది సర్వశాస్త్ర శిరోమణి. तो नशा भी बहुत चढ़ जाता है। మరియు నష కూడా చాలా ఎక్కిపోతుంది. बाबा अपना अनुभव भी बैठ सुनाते। బాబా తమ యొక్క అనుభవాన్ని కూడా కూర్చొని వినిపిస్తారు. कहते हम बैठ बच्चों से खेलता हूँ। అంటారు, మేము కూర్చొని పిల్లలతోని ఆడుకుంటాము. और खेल खेल में सामने बैठ बाप का परिचय देता हूँ। మరియు ఆటలోని ఎదురుగా కూర్చొని తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తాను. जिनको परिचय देता हूँ, ఎవరికైతే పరిచయాన్ని ఇస్తానో याद की ताकत होने के कारण वो भी खड़ा हो जाएगा। యాది యొక్క శక్తి ఉన్న కారణంగా వారు కూడా నిలబడిపోతారు. तो बंडर खावेंगे इतना అయితే వండర్ అనిపిస్తుంది, साधारण, ఇంత సాధారణం. और इनमें इतना ज्ञान का बल है। మరియు వీరిలో ఎంత జ్ఞానం యొక్క బలం అనేది ఉంది. इतना बल है जो हम उनके सामने एक शब्द भी नहीं बोल सकते। ఎంత బలం ఉంది అంటే వారి ఎదురుగా ఒక్క వాక్యాన్ని కూడా మాట్లాడలేము. देखो हमारा योग बल ऐसा है। చూడండి, మన యొక్క యోగ బలం అటువంటిది అయ్యింది. ज्ञान का भी बल होता है। జ్ఞానం యొక్క బలం కూడా ఉంటుంది. वो चुप होकर के खड़ा रह जाएगा। వారు సైలెంట్ గా నిలబడి ఉండిపోతారు. उनके मुख से कुछ भी निकलेगा नहीं। వారి నోటి ద్వారా ఏమీ వెలువడదు. तो ऐसा तुम बच्चों में नशा होना चाहिए। అటువంటి నష పిల్లలైన మీలోని ఉండాలి.
कोई भी भाई अथवा कोई भी बहन आवे, ఏ అన్నయ్య వచ్చినా ఏ అక్కయ్య వచ్చినా हम उनको विश्व का मालिक बनने की मत दे सकते हैं। మేము వారికి విశ్వం యొక్క యజమానులుగా అయ్యేటటువంటి మతాన్ని ఇవ్వగలుగుతాము. इतना नशा होना चाहिए। అంత నష ఉండాలి. सदैव अपने लक्ष्य में खड़ा रहना चाहिए, సదైవం తమ యొక్క లక్ష్యంలో నిలబడి ఉండాలి. क्योंकि जैसा लक्ष्य रहता है ఎందుకంటే ఎటువంటి లక్ష్యం वैसे ఉంటుందో लक्षण जरूर दिखाई पड़ते हैं। అటువంటి లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయి. वाचा में भी देखने में आवेंगे, कर्मण में भी वही लक्षण देखने में आवेंगे। వాచాలోని కూడా చూడడానికి అవే లక్షణాలు కనిపిస్తాయి, మరియు కర్మనాలోని కూడా అవే లక్షణాలు చూడడానికి కనిపిస్తాయి. तो बाबा सदैव कहते हैं అయితే బాబా సదైవం అంటూ ఉంటారు, कि तुम्हारे में ज्ञान तो है, మీలో జ్ఞానం అయితే ఉంది, परंतु वो जौहर नहीं है याद का। కానీ యాది యొక్క ఆ జౌహర్ అనేది లేదు. याद की यात्रा से ही तुम प्योर बनते हो, యాది యొక్క యాత్ర ద్వారానే మీరు और ప్యూర్గా तुमको అవుతారు, ताकत मिल जाती है। మరియు మీకు శక్తి కూడా లభిస్తుంది. ये भारत का प्राचीन राजयोग ఇది है, భారత్ యొక్క ప్రాచీనమైన రాజయోగం అయ్యింది. बहुत पुराना है, చాలా old is పురాతనమైనది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయ్యింది. gold। इससे बच्चों को बहुत शक्ति मिलती है। దీని बाबा ద్వారా పిల్లలకి బాబా ద్వారా శక్తి అనేది చాలా లభిస్తుంది. तो उस याद पर बहुत ध्यान देना चाहिए। ఆ యాదు మీద చాలా ధ్యాస పెట్టాలి, अलर्ट रहना चाहिए। అలర్ట్ గా ఉండాలి. नींद और अलबेलापन का नाम निशान नहीं होना चाहिए। నిద్ర మరియు ఆలస్యం యొక్క పేరు గుర్తులు కూడా ఉండకూడదు. नशा रहना चाहिए, हम बाबा की संतान हैं। నష రావాలి, మేము బాబా యొక్క సంతానము परंतु అని. बाबा जितना हम पवित्र नहीं है। కానీ బాబా అంత పవిత్రం మేము కాదు. परंतु दिल में रहे कि हमको ऐसा बनना जरूर है। కానీ హృదయంలో ఉండాలి, మాకు ఆ విధంగా తప్పకుండా అవ్వాలి అని. पवित्र बनेंगे तभी बाप के घर में जा सकेंगे। పవిత్రంగా అయితేనే అప్పుడే తండ్రి యొక్క ఇంటికి వెళ్ళగలుగుతాము. एम ऑब्जेक्ट हमारे सामने है, యామ్ ఆబ్జెక్ట్ మన ఎదురుగా ఉంది. योग से ही तुम पवित्र बनते हो। యోగం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. तो सारा दिन మొత్తం ये రోజంతా अनन्य ख्यालात आते रहना चाहिए। ఈ అనన్యమైన ఆలోచనలు వస్తూ ఉండాలి. अंधों पर भी तरस करना है। అంధుల మీద కూడా జాలి పడాలి. ये दुनिया में जो भी बैठे हैं सब अंधे हैं। ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో అందరూ అంధులయ్యారు. इनको विचारों को ज्ञान चक्षु नहीं है, వీరికి పాపం జ్ఞాన చక్షువులనేవి లేవు, परंतु अपन को अंधे मानते नहीं है। కానీ స్వయాన్ని అంధులు అని ఒప్పుకోరు. इनको अपनी आत्मा का स्वरूप नहीं दिखाई पड़ता। వీరికి తమ యొక్క ఆత్మ యొక్క స్వరూపం అనేది కనిపించదు. परमात्मा बाप की पहचान नहीं है। పరమాత్మ తండ్రి యొక్క గుర్తింపు అనేది లేదు. तुम भी कहते हो हम भी बिल्कुल अंधे थे। మీరు కూడా అంటారు మేము పూర్తిగా అంధులుగా ఉండేవారిమి. बाबा ने अभी हमको ज्ञान का तीसरा नेत्र दिया है। బాబా ఇప్పుడు మనకి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. इस कारण हम अभी सारी रचना के आदि मध्य अंत को जानते हैं। దీని కారణంగా మేము ఇప్పుడు మొత్తం ఆది మధ్య అంతం యొక్క రచన గురించి తెలుసుకుంటున్నాము. इसलिए అందువలనే हम कोई भी देवताओं या साधु संत महात्माओं के सामने झुकने वाले नहीं हैं। మేము ఏ దేవతల ఎదురుగా సాధు సంతల ఎదురుగా వంగేటటువంటి వారిమి కాము. क्योंकि तुम मास्टर नॉलेजफुल बनते हो। ఎందుకంటే మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ గా అవుతారు. तुम उन सन्यासियों से भी जास्ती नॉलेजफुल बन रहे हो। మీరు ఆ సన్యాసుల కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ఫుల్ గా అవుతున్నారు. नंबरवार पुरुषार्थ अनुसार। నెంబర్ వారు పురుషార్థానుసారంగా.
बाबा का बच्चा हो करके తండ్రి యొక్క పిల్లవాడిగా అయ్యి अगर पूरा वर्षा नहीं लिया ఒకవేళ పూర్తిగా వారసత్వాన్ని తీసుకోకపోయినట్లయితే तो बच्चा बन करके किया ही क्या। అప్పుడు పిల్లవారిగా అయ్యి పిల్లలుగా అయ్యి ఏం చేశాము? दिल में ये बात आना चाहिए। మనసులో ఈ విషయం రావాలి. रात को अपना पोता मेल देखना है। రాత్రి తమ పోతమేల్ని చూసుకోవాలి. बाबा व्यापारी भी है। బాబా వ్యాపారి కూడా అయ్యారు. व्यापारी की बुद्धि में पोता मेल रहता है ना। వ్యాపారి యొక్క బుద్ధిలో పోతమేల్ ఉంటుంది కదా. तुम भी व्यापारी के बच्चे व्यापारी हो। మీరు కూడా వ్యాపారి తండ్రి యొక్క వ్యాపారీలయ్యారు. 23 मई 1968 की वाणी का दूसरा पेज। 23/5/1968 యొక్క 3వ పేజీ. जो गवर्नमेंट सर्वेंट होते हैं ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్లు वो ఉంటారో इतना नहीं समझते हैं వారంతా అర్థం చేసుకోరు कि पोता मेल आदि रखने से क्या फायदा होता है। పోతామేల్ అది పెట్టుకున్నంత మాత్రాన ఏం ఫలితం ఉంటుంది అనేది. क्योंकि सर्वेंट है ना, ఎందుకంటే సర్వెంట్స్ అయ్యారు కదా. इंफीरियरिटी कम्प्लेक्स रह जाता है। హీన భావన అనేది ఉండిపోతుంది. तो वाटे घाटे का ध्यान नहीं रखते हैं। అప్పుడు లాభం నష్టం యొక్క ధ్యాసని పెట్టుకోరు. तो तुम्हें राजाओं का राजा बनाने के लिए आए। తండ్రి అయితే మిమ్మల్ని రాజులకి రాజుగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. बाबा कहते हैं బాబా అంటారు, रोज अपनी मुरादी संभालो। రోజు మీ యొక్క దుకాణాన్ని देखो సంభాళించండి, तो చూడండి. सारे दिन के पुरुषार्थ में घाटा हुआ మొత్తం రోజంతటి పురుషార్థంలో నష్టం అయ్యిందా या फायदा हुआ। లేక లాభం అయ్యిందా? बाप तो आकर के अविनाशी ज्ञान रत्नों का फायदा देते। తండ్రి అయితే అవినాశి జ్ఞానరత్నాల యొక్క లాభాన్ని చూస్తారు. वो अपनी मनसा में देखना है అయితే తమ యొక్క మనసులోని చూసుకోవాలి. कि सारे दिन ज्ञान रत्नों का मनन चिंतन मंथन और दान किया कि नहीं। మొత్తం రోజంతా జ్ఞానరత్నాల యొక్క మనన చింతన మంతన మరియు దానాన్ని చేశామా లేక లేదా? वाचा में भी ये बात देखनी है। వాచాలోని కూడా ఈ విషయాన్ని చూడాలి. और कर्मेंद्रियों में प्रैक्टिकल जीवन में మరియు కర్మేంద్రియాలలోని ప్రాక్టికల్ జీవనంలోని आज वो ज्ञान समाया हुआ रहा या नहीं रहा। ఈ రోజు ఆ జ్ఞానం అనేది ఇముడి ఉందా లేక లేదా? कहीं धारणा में फेल तो नहीं हो गई। ధారణలో ఎక్కడ ఫెయిల్ అయితే అవ్వలేదు కదా. ये भी तुम जानते हो ఇది కూడా మీకు తెలుసు. कि हैं तो नंबरवार पुरुषार्थ अनुसार। అవ్వడానికి అందరూ నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అయ్యారు. जो अच्छी रीति धारण करते हैं वो दान करते हैं। ఎవరైతే మంచి రీతిలోని ధారణ చేస్తారో వారు దానాన్ని చేస్తారు. खुद ही धारणा नहीं होती స్వయానికే ధారణ అనేది అవ్వకపోయినట్లయితే तो दूसरों को दान कैसे करेंगे। అప్పుడు వేరే వారికి దానం అనేది ఎలా చేస్తారు? वाचा में धारण कर लेते हैं వాచాలోని ధారణ అనేది చేసేస్తారు. तो वाचा से दूसरों को दान करते रहते। అప్పుడు వాచా ద్వారా వేరే వారికి దానం చేస్తూ ఉంటారు. प्रैक्टिकल जीवन की धारणा में ज्ञान नहीं है। ప్రాక్టికల్ జీవనంలోని ధారణ అనేది లేదు. प्रैक्टिकल अनुभव में नहीं आता है ప్రాక్టికల్ అనుభవంలోకి రాదు. तो दूसरों को कैसे देंगे। అప్పుడు వేరే వారికి ఎలా ఇస్తారు? ये अविनाशी ज्ञान रत्नों का दान है। ఇది అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానం అయ్యింది. यहाँ तो रूप बसंत की जोड़ी तुम्हारे सामने। ఇక్కడైతే రూప్ మరియు వసంతం యొక్క జోడీ మీ ఎదురుగా ఉంది. आत्मा में ज्ञान है ना। ఆత్మలో జ్ఞానం అనేది ఉంది కదా. रूप बसंत के बच्चे भी तुम रूप बसंत बनते हो। రూప్ వసంత యొక్క పిల్లలు కూడా రూప్ వసంతగా మీరు అవుతారు. आत्मा में ही नॉलेज बढ़ती है। ఆత్మలోనే నాలెడ్జ్ అనేది నిండుతుంది.
को जाना जाता है, ఆత్మని తెలుసుకోవటం జరుగుతుంది, परमात्मा को भी जाना जाता है। పరమాత్మని కూడా తెలుసుకోవటం జరుగుతుంది। आत्मा क्या चीज है? ఆత్మ ఏ వస్తువు అయ్యింది? कौन सी आत्मा क्या पार्ट बजाने वाली है? ఏ ఆత్మ ఏ పాటను అభినయించేది అయ్యింది? और परमात्मा क्या चीज है? మరియు పరమాత్మ ఏ వస్తువు అయ్యారు? क्यों परमात्मा गाया जाता है? ఎందుకని పరమాత్మ అని గాయనం చేయబడుతుంది? क्या चीज है आत्मा, क्या चीज है परमात्मा? ఏ వస్తువైంది ఆత్మ, ఏ వస్తువు అయ్యారు పరమాత్మ? क्या उनकी यादगार बनाते हैं? వారి యొక్క స్మృతి చిహ్నాన్ని ఏం తయారు చేస్తారు? है? आत्मा है शालिग्राम, ఆత్మ అయింది శాలిగ్రామం। जैसे परमात्मा लिंग रूप है, ఏ విధంగా పరమాత్మ లింగ రూపం అయ్యిందో, परंतु वो बड़ा दिखाते हैं महिमा दिखाने के लिए। కానీ దానిని పెద్దగా చూపిస్తారు మహిమని చూపించడం కోసం। बड़ी महिमा है, बड़ा पार्ट बजाता है। పెద్ద మహిమ అయ్యింది, పెద్ద పాత్రని అభినయిస్తారు। शालिग्राम छोटे छोटे हैं, శాలిగ్రామాలు చిన్న చిన్నవయ్యాయి, छोटा छोटा पार्ट बजाते, చిన్న చిన్న పాత్రని महिमा అభినయిస్తారు। नंबरवार है। మహిమ నెంబర్ వార్ అయ్యింది। शालिग्राम को भी कर्मों का बंधन बंधता है। శాలిగ్రామాలకి కూడా కర్మల యొక్క బంధనం అనేది బంధింపబడుతుంది। तो शालिग्राम की बटिया के चारों ओर बंधन दिखाते हैं। అయితే శాలిగ్రామం యొక్క నలువైపులా బంధనాన్ని చూపించడం జరుగుతుంది। लिंग को बड़ा बनाते हैं, లింగాన్ని పెద్దగా తయారు చేస్తారు, क्योंकि मर्तबा ऊंचे से ऊंचे है। ఎందుకంటే పదవి ఉన్నతమైనది అయ్యింది। शालिग्राम लाखों की तादाद में बनावेंगे, శాలిగ్రామాలు లక్షల సంఖ్యలోని తయారు చేస్తారు, और उनके बीच में लिंग एक ही बनावेंगे। మరియు వాటి మధ్యలోని లింగాన్ని ఒకటే తయారు చేస్తారు। अमरनाथ में बाबा गया था, అమర్నాథ్లోని బాబా వెళ్ళారు, देखा था कैसे बर्फ का बना हुआ है। చూశారు ఏ విధంగా మంచు యొక్క లింగం అనేది తయారయ్యింది అని। दिखाते हैं वहाँ शिव सोया रहता है, చూపిస్తారు అక్కడ శివుడు పడుకొని ఉంటారు అని। परंतु लिंग बनाया है बर्फ का। కానీ లింగాన్ని మంచుది తయారు చేశారు। तो सोचना चाहिए, అయితే ఆలోచించాలి, ये भक्ति मार्ग में जो चित्र आदि बनाए हैं, ఈ భక్తి మార్గంలో చిత్రాలు అవి ఏవైతే తయారు చేయటం జరిగిందో ये सभी कहाँ की यादगार हैं? ఇవన్నీ ఎక్కడి స్మృతి చిహ్నాలు అయ్యాయి? जरूर संगम युग की यादगार हैं। తప్పకుండా సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి। अमरनाथ में అమర్నాథ్లోని सभी भक्त पहुँचते हैं, భక్తులందరూ చేరుకుంటారా? या जो ज्यादा पुरुषार्थी होते हैं वही पहुँचते हैं। లేక ఎక్కువ పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారే చేరుకుంటారా? बहुत हिम्मत वाले होते हैं वो पहुँचते हैं। ఎవరైతే ఎక్కువ ధైర్యం కలిగిన వారు ఉంటారో వారే చేరుకుంటారు। पैदल यात्रा करनी पड़ती है, बहुत ऊंची चढ़ाई है। కాలినడక యాత్ర చేయవలసి వస్తుంది, చాలా ఉన్నతమైన యాత్ర అయ్యింది।
और वो लिंग कहाँ सोया हुआ है మరియు ఆ లింగం ఎక్కడ పడుకొని ఉంది वो भी दिखाते हैं गुफा में। అది కూడా చూపిస్తారు గుహలోని. अर्थात गुप्त स्टेज है। అనగా గుప్త స్టేజ్ అయ్యింది. पांडवों को जैसे गुप्त दिखाते हैं। పాండవుల్ని ఏ విధంగా అయితే గుప్తంగా చూపించడం జరుగుతుందో, बाप भी तुम बच्चों को कहते हैं तुम्हारा दान, తండ్రి కూడా మిమ్మల్ని అంటారు దానం, तुम्हारा मान, మీ तुम्हारा యొక్క గౌరవం, पुरुषार्थ మీ పురుషార్థం सब गुप्त है। అన్ని గుప్తమైనవయ్యాయి. तुम पांडव हो ही गुप्त, పాండవులైన మీరు గుప్తమయ్యారు. तो तुम्हारा बाप तो कितना गुप्त होगा। మరియు మీ యొక్క తండ్రి ఎంత గుప్తమైన వారవుతారు. परंतु भक्ति मार्ग में जो क्रियाकार कर्मकांड करते हैं కానీ భక్తి మార్గంలో ఏదైతే క్రియాకర్మలని చేస్తారో, క్రియాకాండాలని చేస్తారో, यात्राएं आदि करते हैं उनसे कोई प्राप्ति नहीं होती है। యాత్రలు మరియు మొదలుగున్నవి చేస్తారో వాటి ద్వారా ప్రాప్తి అనేది ఏమీ జరగదు. क्योंकि स्थूल रूप में पैदल यात्रा करते हैं, ఎందుకంటే స్థూల రూపంలోని बुद्ध रूपी కాలి యాత్రని చేస్తారు, पांव से यात्रा नहीं करते हैं। బుద్ధితోని యాత్ర అనేది చెయ్యరు. बुद्ध रूपी पांव की चाड़ी नहीं चढ़ते हैं। బుద్ధురూపి పాదం యొక్క ఉన్నతాన్ని ఎక్కడం అనేది జరగదు. इसलिए जो प्राप्ति होनी चाहिए वो नहीं होती है। అందువలనే ఏదైతే ప్రాప్తి అవ్వాలో అది అవ్వదు. बाप ने तुमको सीढ़ी का अर्थ भी समझाया है। తండ్రి మీకు మెట్లు యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు. कैसे तुम 84 जन्मों की सीढ़ी चढ़ते हो। ఎలా మీరు 84 యొక్క మెట్లని ఎక్కుతారు. तुम ब्राह्मण बच्चे जिन्न हो, బ్రాహ్మణ పిల్లలైన మీరు జిన్ అయ్యారు. तुमको डायरेक्शन मिला हुआ है। మీకు డైరెక్షన్ అనేది లభించింది. इस सीढ़ी पर चढ़ो ఈ మెట్లు ఎక్కండి और उतरो। మరియు దిగండి. तुम पहले नंबर के जिन्न हो। మీరు మొదటి నెంబర్ జిన్ అయ్యారు. जिन्न का अर्थ क्या होता है। జిన్ యొక్క అర్థం ఏమవుతుంది? दो शब्द हैं जिनके मिलने से बनता है जिन्न। రెండు పదాలు అయ్యాయి. ఆ రెండు కలిస్తే అప్పుడు అవుతుంది జిన్. जित और ना। జిత్ ప్లస్ నా. जो जीता न जा सके ఎవరినైతే గెలవడం అనేది జరగదు वो है जिन्न। వారయ్యారు జిన్. माया ऐसे जिन्नात को जीत नहीं सकती, మాయ అటువంటి జిన్నాతని గెలవలేదు. आखिरी न हार जाती है। లాస్ట్కి ఓడిపోతుంది. कहानी भी है जिन्न की। కథ కూడా ఉంది జిన్నది. काम नहीं देंगे तो खा जाऊंगा। పని ఇవ్వకపోతే మింగేస్తాను, తినేస్తాను. तो उनको काम दिया, అప్పుడు అతనికి పని ఇవ్వడం జరిగింది. कहा कि सीढ़ी चढ़ो और उतरो। అనడం జరిగింది మెట్లు ఎక్కు మరియు దిగు. तो ये तुम्हारे पुरुषार्थ की सीढ़ी है। అయితే ఇది మీ పురుషార్థం యొక్క మెట్లయ్యాయి. तुम 1 सेकंड में ऊंची स्टेज में चढ़ जाते हो। మీరు ఒక్క సెకండ్లో ఉన్నతంగా ఎక్కుతారు. फिर भी तुमको माया घड़ी घड़ी नीचे उतार देती है। అయినా కూడా మాయ మిమ్మల్ని గడియ గడియ కిందకి దించేస్తుంది. बाबा ने तुमको ये बेहद की पुरुषार्थ की सीढ़ी दी है। బాబా ఈ బేహద్దు యొక్క పురుషార్థం యొక్క మెట్లని ఇచ్చారు. 63 जन्मों का हिसाब किताब, 63 జన్మల యొక్క లెక్కాచారం. शूटिंग
शूटिंग पीरियड में तुम्हारे सामने आ जाता है। షూటింగ్ పీరియడ్లో మీ ఎదురుగా వచ్చేస్తుంది. अच्छे कर्मों की रील उदय होती है మంచి కర్మల యొక్క రీల్ ఉదయం అయినట్లయితే तो तुम्हारा पुरुषार्थ ऊपर चढ़ जाता है। అప్పుడు మీ యొక్క పురుషార్థం అనేది పైకెక్కుతుంది. बुरे कर्मों की रील उदय होती है చెడు కర్మల యొక్క రీల్ అనేది ఉదితమైనట్లయితే तो न चाहते हुए भी पुरुषार्थ नीचे आ जाता है। అప్పుడు అనుకోకపోయినా కూడా పురుషార్థం అనేది కిందకు వచ్చేస్తుంది. तो यहाँ चढ़ते भी बहुत हैं और उतरते भी बहुत हैं। అయితే ఇక్కడ ఎక్కుతారు కూడా చాలా మరియు దిగుతారు కూడా చాలా. तुम बच्चे तो फुल सीढ़ी चढ़ते हो और उतरते हो। పిల్లలైన మీరైతే పూర్తిగా మెట్లను ఎక్కుతారు మరియు దిగుతారు కూడా. तुम्हारी बुद्धि में మీ బుద్ధిలోని 84 के चक्र का पूरा ज्ञान बैठ गया है। 84 జన్మల యొక్క పూర్తిగా చక్రం అనేది కూర్చుండిపోయింది. ये सीढ़ी का ज्ञान पाने से तुम कितना उच्च पद पाते हो। మీరు ఈ మెట్ల వరుస యొక్క జ్ఞానాన్ని పొందడంతో ఎంత ఉన్నతమైన పదవిని పొందుతారు. फिर उतरने की भी कहानी बहुत है। మరియు దిగడానికి కూడా కథలు అనేవి చాలా ఉన్నాయి. परंतु यहाँ वो कोई बात नहीं है। కానీ ఇక్కడ ఆ విషయాలన్నీ ఏమీ లేవు. मैं तो चढ़ाने के लिए तुम्हारा बाप बैठा हूँ। నేనైతే ఎక్కించడం కోసం తండ్రినైనా నేను మీ దగ్గర కూర్చొని ఉన్నాను. तुम मुझे कहते भी हो पतित पावन। మీరు అంటారు కూడా పతిత పావనుడు అని. पतित माना ही उतरा हुआ। పతితం అనగానే దిగి ఉండి ఉన్న వారిని, पावन माने पवित्र। పావనం అనగా పవిత్రం. चार ही चढ़ जाते हो तो पवित्र बन जाते हो। పైకి ఎక్కినట్లయితే పవిత్రంగా అయిపోతారు. इसलिए मुझे सर्वशक्तिवान कहते हैं। అందువల్లనే నన్ను సర్వశక్తివంతుడు అనడం జరుగుతుంది. ऑलमाइटी अथॉरिटी हूँ ఆల్ మైటీ అథారిటీనయ్యాను और अथॉरिटी भी मुझ में है। మరియు అథారిటీ కూడా నాలో ఉంది. मैं सभी वेदों शास्त्रों आदि का राज जानता हूँ। నేను అన్ని వేద శాస్త్రాల యొక్క రహస్యం గురించి తెలుసు. इतनी छोटी सी बिंदी में ఇంత చిన్న బిందువులోని इतने ढेर सारे शास्त्र, ఇన్ని అనేక శాస్త్రాలు, वेदों उपनिषदों आदि का ज्ञान कैसे भरा हुआ है। వేదాలు ఉపనిషదుల యొక్క జ్ఞానం అనేది ఎలా నిండి ఉంది, कैसे पार्ट बजाती है। ఎలా పాటని खेल అభినయిస్తుంది. देखो कैसा वंडरफुल। ఆట చూడండి ఎంత వండర్ఫుల్ అయినదో. इस वंडरफुल खेल को भी तुम जानते हो। ఈ వండర్ఫుల్ ఆటని కూడా మీకు తెలుసు. तुमने पहले कब नहीं सुना होगा మీరెప్పుడు ముందు విని ఉండలేదు कि आत्मा में 84 जन्मों का विनाशी पाठ मुदा हुआ है। ఆత్మలోని 84 జన్మల యొక్క పాట అనేది ఇమిడి ఉంది అని. ये 84 का रिकॉर्ड अविनाशी है। ఈ 84 జన్మల యొక్క రికార్డ్ అనేది అవినాశి అయ్యింది. इसको रिकॉर्ड के अलावा और कुछ नहीं कह सकती। దీన్ని రికార్డు తప్ప ఇంకేమీ అనలేము. ये रिकॉर्ड कब मिटने वाला नहीं है। ఈ రికార్డు ఎప్పుడూ చెరిగేది కాదు. इस बात में अगर संशय उठता है ఈ విషయంలో ఒకవేళ సంశయం అనేది ఎత్తినట్లయితే तो झट पूछना चाहिए। అప్పుడు వెంటనే అడగాలి. अच्छा, మంచిది. मीठे मीठे सिकिल दे रुआनी बाप, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రి, సికిల్దే ఆత్మిక తండ్రి, दादा का याद प्यार गुड नाइट। బాబ్దాదా యొక్క యాద్ ప్యార్ మరియు గుడ్ నైట్, ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. फिर बोलना शुरू किया।
మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. बाप ने समझाया है, తండ్రి అర్థం చేయించారు. यहाँ तुम बच्चे नंबरवार बैठे हो, ఇక్కడ పిల్లలైన మీరు నెంబర్ వారుగా కూర్చొని ఉన్నారు. जो बच्चे पढ़ते होंगे ఎవరైతే ఏ పిల్లలైతే చదువుతారేమో वो योगी बनते जाएंगे। వారు యోగిలుగా తయారవుతూ ఉంటారు. अच्छी पढ़ाई पढ़ने वालों की अच्छी अवस्था बनती जाएगी। మంచి చదువుని చదివే వారి యొక్క అవస్థ కూడా మంచిగా తయారవుతూ ఉంటుంది. तुम फील करेंगे మీరు ఫీల్ చేస్తారు, हमारे पाप भस्म हो रहे हैं। మా యొక్క పాపాలు భస్మం అవుతున్నాయి. उस समय सिवाय बिलवट बाप के और कोई भी याद नहीं आवे। ఆ సమయంలో బిల్బిట్ తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా జ్ఞాపకం రారు. तो जरूर तुमको स्कॉलरशिप मिलेगी। అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. पिछाड़ी के फाइनल पेपर में అంతిమం యొక్క ఫైనల్ పేపర్లోని और कुछ भी याद ना आवे। ఇంకేమీ కూడా జ్ఞాపకం రాకూడదు. एकदम ऐसी बुद्धि क्लियर बन जावे। అటువంటి బుద్ధి క్లియర్గా తయారైపోవాలి. भक्ति मार्ग में तुमने शुरू में భక్తి మార్గంలోని మొదట మీరు ప్రారంభంలోని भक्ति भी अभी विचारी की है, భక్తి కూడా అవ్యభిచారిది చేశారు. तो ज्ञान भी तुम्हारा अव्यभिचारी होना चाहिए। అయితే జ్ఞానం కూడా మీది అవ్యభిచారి అయి ఉండాలి. अनेकों से सुना तो व्यभिचारी ज्ञान हो जाएगा। అనేకుల ద్వారా వినినట్లయితే వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. ज्ञान अव्यभिचारी उठावेंगे జ్ఞానం అవ్యభిచారంది ఎత్తినట్లయితే तो याद भी जरूर अव्यभिचारी आवेगी। అప్పుడు యాదు కూడా అవ్యభిచారిది వస్తుంది. एक शिव बाबा दूसरा न कोई। ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. पहले तुम एक की ही पूजा करते थे। మొట్టమొదట మీరు ఒక్కరి పూజనే చేసేవారు. जो आदि सो अंत हो जाता है। ఏదైతే ఆదో అది అంతమైపోతుంది. पहले तुम्हारी बुद्धि में एक ही शिवलिंग था। మొదట మీ బుద్ధిలో ఒక్క శివలింగమే ఉండేది. सोमनाथ का मंदिर था। సోమనాథ మందిరం ఉండేది. तो एक ही भक्ति करते थे, అయితే ఒక్కరి యొక్క భక్తినే చేసేవారు. दूसरा कोई याद नहीं था। వేరే వారెవ్వరూ కూడా స్మృతి ఉండేవారు కాదు. तुम्हारा ड्रामा में पार्ट ही ऐसा है। మీ డ్రామాలో పాటే ఆ విధంగా ఉండేది. उस समय और कोई देवी देवता का मंदिर नहीं था। ఆ సమయంలో ఇంకే దేవీ దేవతల యొక్క మందిరాలు ఉండేవి కావు. एक ही निराकार भगवान, ఒకే నిరాకారుడు భగవంతుడు. निराकारी स्टेज वाला दिखाया गया था। నిరాకారి స్టేజ్ వారిని చూపించడం జరిగింది. अभी तो देखो ढेर के ढेर देवताओं के मंदिर बन गए। ఇప్పుడైతే చూడండి అనేక దేవతల యొక్క మందిరాలు తయారైపోయాయి. देवताओं के मंदिर भी है, దేవతల యొక్క మందిరాలు కూడా ఉన్నాయి. तो सन्यासियों के भी मंदिर बनाए दिए। అయితే సన్యాసుల యొక్క మందిరాలు కూడా తయారైపోయాయి. भूत प्रेतों की भी पूजा करने लग पड़े हैं। భూత ప్రేతాల యొక్క పూజని కూడా చేయడం మొదలుపెట్టారు. अभी बाप कहते हैं एक बाप को ही याद करो ఇప్పుడు తండ్రి అంటారు ఒక్క తండ్రినే యాద్ చేయండి, और कोई भी याद ना आए, మరి ఇంకెవ్వరూ కూడా స్మృతి రాకూడదు. नहीं तो तुम्हारी याद बेविचारी हो जाएगी। లేకుంటే మీ యొక్క యాద్ అనేది వ్యభిచారిగా అయిపోతుంది. और जब बेविचारी याद हो जाएगी మరియు ఎప్పుడైతే వ్యభిచారి యాద్ అనేది అయిపోతుందో तो उस याद से पाप चढ़ेगा या पुण्य चढ़ेगा। అప్పుడు ఆ యాద ద్వారా పాపం ఎక్కుతుందా లేక పుణ్యం ఎక్కుతుందా? पाप ही चढ़ता जाएगा। పాపమే ఎక్కుతూ ఉంటుంది.
भक्ति मार्ग में तो భక్తి మార్గంలో అయితే याद होती ही नहीं। యాద్ అనేది అవ్వనే అవ్వదు. क्योंकि भगवान को जानते ही नहीं। ఎందుకంటే భగవంతుడి గురించి తెలియదు. अभी भगवान कहते हैं ఇప్పుడు భగవంతుడు అంటారు, हे बंदरो ఓ వానరులారా, अनेकों से ज्ञान न सुनो। అనేకుల ద్వారా జ్ఞానాన్ని వినవద్దు. हियर नो इविल। ఇయర్ నో హీ విల్. इस बात से कोई फायदा नहीं होता। ఈ విషయంలో ఏమీ లాభం అనేది ఉండదు. उनकी बात भी नहीं सुनो। వారి విషయాన్ని కూడా వినొద్దు. एक दूसरे से सुनाओ भी नहीं। ఒక్కరికి మరొకరికి వినిపించొద్దు కూడా. ऐसी कोई बात न करो అలాంటి విషయాన్ని ఏమీ మాట్లాడొద్దు. जिस बात से एक दो की उन्नति होती हो। ఏ విషయంలోనైతే ఒకరి మరొకరి యొక్క ఉద్ధారణ అనేది అవుతుందో वही बात सुनानी चाहिए। అదే విషయాన్ని వినిపించాలి. दो अक्षर ही बस है। 2 అక్షరాలే బస్, అంతే. एक बाप दूसरा न कोई। ఒక్క తండ్రి తప్ప వేరే వారెవరూ లేరు. उस एक बाप को याद करेंगे ఆ ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే तो जरूर पाप नाश हो जावे। అప్పుడు తప్పకుండా పాపాలు నాశనం అవుతాయి. परंतु जिन बच्चों को झरमुई की टेव पड़ जाती है, కానీ ఏ పిల్లలకైతే చెడు మాటల యొక్క అలవాటు అనేది అయిపోతుందో सारा दिन झरमुई का ही अभ्यास करते रहते हैं। మొత్తం రోజంతా కూడా జగముయి చెప్పుడు మాటల యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉంటారు. कितना भी समझाओ ఎంత అర్థం చేయించినా కూడా समझते ही नहीं है। అర్థం చేసుకోరు. उनका धंधा ही ये है, వారి యొక్క పనే అది. फालतू बातों की बक बक करते रहेंगे। ఫాల్తూ విషయాల యొక్క బకబక చేస్తూ ఉంటారు. वाहियात बातें सुनाना और सुनना। వ్యర్థ విషయాలను వినిపించడం మరియు వినడం. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, मैं सत्य बाप आया हुआ हूँ, సత్యమైన తండ్రిని నేను వచ్చి ఉన్నాను. सत्य ही सुनाता हूँ, सत्य ही सुनो और सत्य ही सुनाओ। సత్యాన్ని వినిపిస్తాను, సత్యాన్ని వినండి, సత్యమే వినిపించండి. असत्य का संग भी न करो। అసత్యం యొక్క సాంగత్యాన్ని కూడా చెయ్యొద్దు. जो अच्छी अच्छी ज्ञान की बातें हैं ఏవైతే జ్ఞానం యొక్క మంచి విషయాలు ఉంటాయో वो ही सुनाओ और सुनो। అదే వినండి మరియు వినిపించండి. बाहर की दुनिया में तो संसारी बातें ही सुनाती रहती। బయట ప్రపంచంలోనైతే ప్రపంచం యొక్క విషయాలని వినిపిస్తూ ఉంటారు. वो संसारी बातें न सुनो ఆ ప్రపంచం యొక్క విషయాలు और न వినొద్దు सुनाओ। మరియు వినిపించొద్దు. उन बातों को सुनते रहेंगे ఆ విషయాలను వింటూ ఉన్నట్లయితే तो नुकसान कर देंगे। అప్పుడు నష్టం చేసేసుకుంటారు. उन अखबारी बातों से भी मुंह मोड़ लेना चाहिए। ఆ విషయాలను నుండి కూడా తలని తిప్పేయాలి. बहुत झूठ सुनाते हैं। చాలా అసత్యాన్ని వినిపిస్తారు. यहाँ तो तुम बच्चों की उन्नति होगी, ఇక్కడైతే పిల్లలైనా మీది ఉన్నతం అనేది అవుతుంది, కళ్యాణం జరుగుతుంది. यहाँ समझो ఇక్కడ అనుకోండి, तुम देवता बनने आए हो। మీరు దేవతలుగా తయారవ్వడానికి వచ్చారు. भक्ति मार्ग में भी मनुष्य अपने धंधे में रहते हैं భక్తి మార్గంలో కూడా మనుషులు తమ యొక్క పనిబాట్లలో ఉంటారు. तो अपने इष्ट देव को याद करते हैं ना। అప్పుడు తమ యొక్క ఇష్టదేవుల్ని స్మృతి చేస్తూ ఉంటారు కదా. तो तुम भी जो आवे उनको समझाओ। అయితే మీరు కూడా ఎవరైతే వస్తారో వారికి అర్థం చేయించండి. दोनों सौदा कराओ। రెండింటి యొక్క వ్యాపారాన్ని చేయించండి. तुम कल्याणकारी हो। మీరు కళ్యాణకారి అయ్యారు. अच्छा, మంచిది.
ऐसे कल्याणकारी बच्चों के प्रति रूहानी बाप व दादा का याद प्यार गुड नाइट। అటువంటి కళ్యాణకారి పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్। रूहानी बच्चों के प्रति रूहानी बाप का नमस्ते। ओम शांति। ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే మరియు ఓం శాంతి।